హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే రవ్వ బిస్కెట్లు చేస్తున్నానండి. ఈ రవ్వ బిస్కెట్లు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. బొంబాయి రవ్వ 1 కప్పు తీసుకోవాలండి. అలాగే పంచదార 1/2 కప్పు, 1 స్పూన్ నెయ్యి, 1/2 స్పూన్ సాల్టు, 1 ఎగ్ తీసుకోవాలండి. ఇది నాటుకోడి గుడ్డు అండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అండి. ఎగ్ అనేది ఏదైనా తీసుకోవచ్చండి. మన బయట షాప్లో దొరుకుతాయి కదండి, పారను, అదైనా తీసుకోవచ్చు, నాటైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఇదిగోండి ఎగ్ వేసుకోవాలి, ఇలా కొట్టిపోసుకోవాలి. తర్వాత పంచదార వేసుకుని పంచదార కరిగేంత వరకు బాగా బీట్ చేసుకోవాలండి. ఒక విస్కర్తో కానీ లేదా గరిటతో కానీ బాగా కలుపుకోవాలి. చూసారు కదండి ఎలా ఉందో క్రీమీగా. గరిటె కన్నా ఇలా విస్కర్తో అయితే కనుక త్వరగా కరుగుతుందండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదిగోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత బొంబాయి రవ్వను వేసుకోవాలి. అలాగే సాల్ట్ వేసుకోవాలండి. అలాగే నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ బిస్కెట్లు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇదిగోండి ఇలా కలుపుకున్నాం కదా, దీన్ని మనం 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు బిస్కెట్లు రెడీ చేసుకుందాం మనం. ఇదిగోండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని చేతులతో ఈ బిస్కెట్లు అనేవి ఇలా చేసుకోవాలి. ఇదిగోండి కొంచెం తీసుకోవాలండి పిండిని. తీసుకుని ఒక బౌల్లా చేసుకుని మనం అరచేతిలో వేసుకొని ఇలాగా ఒత్తుకోవాలి. తర్వాత ఒక గరిటె తీసుకోవాలండి. గుంట గరిటెలు ఉంటాయి కదా అవి. ఆ గుంట గరిటెతో మనం స్మైల్ బొమ్మలు ఉంటాయి కదా, అలా షేప్ లాగా ఇలాగా మనం ఘాట్లు అనేవి పెట్టుకోవాలండి. అదిగోండి అలాగా చూపిస్తున్నాను చూడండి, ఇలాగా పెట్టుకోవాలి. చాలా బాగుంటాయండి చూడడానికి కూడా. ఆయిల్ రాసుకోవడం వల్ల చేతికి అంటుకోకుండా ఉంటాయండి, ఈజీగా ఊడొస్తాయి. ఇవి చేతితోనే కాకుండా మనం ఆయిల్కి వస్తే కవర్లు ఉంటాయి కదండి, ఆ కవర్ల మీద కూడా వేసుకుని బిస్కెట్లు రెడీ చేసుకోవచ్చండి. మీకు అది కూడా చూపిస్తానండి ఎలా చేసుకోవాలో. చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి కదండి. అంటే చేతి మీద చాలామందికి కుదరవండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా పోసి, ఆయిల్ బాగా వేడెక్క అవసరం లేదండి, కొంచెం వేడెక్కితే సరిపోద్ది. ఇలా వేడెక్కిన తర్వాత మనం బిస్కెట్లు 1 బై 1 చేసుకుంటూ వేసుకోవాలండి. ఎందుకంటే ఇవి ఒకేసారి చేసుకుని ప్లేట్ మీద పెట్టుకుని వేసుకుంటాకైతే అంత ఈజీగా ఉండవండి, సపరేట్గా ఊడవు. అందుకని ఎప్పటికప్పుడు మనం చేసుకొని వేసేసుకోవాలి. ఇదిగోండి కవర్కి ఇలాగ ఆయిల్ అప్లై చేసి కొంచెం ఇలా పిండిని తీసుకుని ఇలా బాల్లా చేసుకుని మనం గారెలు వేసుకుంటాం చూడండి, అలా పేపర్ మీద చేసుకోవాలండి. అదే కవర్ మీద గరిటతో అలాగే సేమ్ నాట్లు పెట్టుకోవాలి.
స్మైల్ బొమ్మలు ఉంటాయి కదండి, అలా ఆ షేపు. కవర్ అయితే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఆయిల్ అనేది మాత్రం బాగా కాకూడదండి. మరి హీట్ ఎక్కితే కనుక ఊడిపోతాయండి బిస్కెట్లు, సరిగా రావు. ఇదిగోండి, ఇంక పిండి అంతటిని ఇలా బిస్కెట్లుగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది కూడా మీడియంలో పెట్టుకోవాలండి. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎగ్ వేయడం వల్ల కూడా ఈ బిస్కెట్లు అనేవి పొంగుతాయండి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకునే బిస్కెట్లు రెడీ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.